నిలబడితే ఒక పాట పాడుతున్నటువంటి చరణాలు వాక్యాన్ని గడువును సాంగ్ నంబర్ 700 పాట పాడదాం. 798 798 పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 798. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. Book of Isaiah 62, chapter 62, verse 4. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. విడవబడిన దానిని ఇక మీదట నీ మనవడవు, పాడైనదని ఇక నీ దేశంలో గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, యూదా అని నీ భూమికి పేర్లు పెట్టబడను. అది ఒకసారి చదువుతుంది. విడవబడిన దానివని ఇక మీదట నీ మనవడవు, పాడైనదని
ఇక్కడ నీ దేశంలో గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, యూదా అని నీ భూమికి పేర్లు పెట్టబడను. పరిశుద్ధం దయగల తండ్రి, వాక్యం లేదు నాయన. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకు పంచిపెట్టారు. యేసు ప్రభువుల ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, ప్రవక్త గ్రంథాలు 17 ఉన్నాయి. ప్లీజ్ లిసన్ టు మీ అటెంటివ్. జాగ్రత్తగా వినండి. ఒక చిన్న మాట కూడా విలువైనది. రాసుకునే వాళ్ళు రాసుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో 17 ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి. 17లో 5 పెద్ద ప్రవక్త గ్రంథాలు. యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథము, విలాప వాక్యాలు, హెజ్కేలు, ఇంకా ఇవన్నీ ఏంటి? పెద్ద ప్రవక్త గ్రంథాలు. చిన్న ప్రవక్త గ్రంథాలు హోషేయ గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు 12 అవి చిన్న ప్రవక్త గ్రంథాలని అంటారు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ ప్రవక్త గ్రంథాలలో ఏ గ్రంథమన్నా తీసుకో, పాపము, శిక్ష, విమోచన, దేవుని మహిమ. గమనించండి. ఏ ప్రవక్త గ్రంథమైనా తీసుకుంటే పాపము, శిక్ష, విమోచన, దేవుని మహిమ. కానీ ఈ 17 గ్రంథాలలో ఒకే ఒక గ్రంథము, నహూము గ్రంథం. ఇంగ్లీష్ లో నేమ్ అంటారు. నహూము గ్రంథం అనగా యోనా, మీకా గ్రంథం మధ్యలో ఉంటుంది. ఆ గ్రంథము నహూము గ్రంథం. నహూముకు, యోనాకు మధ్యలో మీకా ఉంటుంది. నహూము గ్రంథము అది ఇట్ స్టార్టెడ్ విత్ జడ్జిమెంట్ అండ్ క్లోజ్డ్ విత్ జడ్జిమెంట్. తీర్పుతో మొదలైంది, తీర్పుతోనే క్లోజ్ అయింది. విమోచన లేదు. ఒకే ఒక గ్రంథం అది పెట్టుకోండి. నహూము గ్రంథము తీర్పుతో మొదలైంది, తీర్పుతోనే క్లోజ్ అయింది. వేరే గ్రంథాలన్నీ తీర్పు అనగా పాపము, తీర్పు, విమోచన, దేవుని మహిమ. ఈ యెషయా గ్రంథము ఇతడు రాజవంశం నుంచి వచ్చిన వాడు. యిర్మీయా యాజక వంశం నుంచి వచ్చిన వాడు. దానియేలు రాజవంశం నుంచి వచ్చిన వాడు. ఈయన రాజవంశం నుంచి దేవుడు కోరుకున్నాడు. దేవుడు ప్రవక్తలను రాజవంశం నుంచి కోరుకున్నాడు, యాజక వంశం నుంచి కోరుకున్నాడు, పశువుల కాపరుల నుంచి కోరుకున్నాడు. ఆమోసు పశువుల కాపరి. ఈ యెషయా గ్రంథము 66 ఏమున్నాయి? అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు, ఇందులో 39 అధ్యాయాలు వచ్చి తీర్పు, పాపము, తీర్పు, సిన్ అండ్ జడ్జిమెంట్. 40వ అధ్యాయం నుంచి 60 ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6. 66 అధ్యాయం వరకు 27 అధ్యాయాలు విమోచన, దేవుని మహిమ. అందుకే ఈ పుస్తకాన్ని చిన్న బైబిల్ అంటారు, స్మాల్ బైబిల్. ఎందుకు 39 అధ్యాయాలలో జడ్జిమెంట్ అంటే సిన్ అండ్ జడ్జిమెంట్? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు. పాత నిబంధన అంతా పాపము, తీర్పు, పాపము, తీర్పు. కొత్త నిబంధనలో విమోచన, దేవుని మహిమ. ఎంతగా దేవుడు విభజించాడు పుస్తకాలు. చూస్తుంటేనే ఆశ్చర్యం. ఈ యెషయా ప్రవక్త రాజుల కాలంలో ఈయన ప్రవచించాడు. 64 సంవత్సరములు ఆయన ఏకధాటిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఉజ్జియా మొదలుకొని ఇక్కడైతే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే మొదటి అధ్యాయం మొదటి వచనం రాయబడింది. హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే కాలములో కూడా ఈయన ప్రవచించాడు.
ఆయన ప్రవర్తిస్తూ ఉండగా ఇతనికి మనషేకు కోపం వచ్చింది. అరే నాయనా, మమ్మల్ని ఎందుకు నువ్వు బబులోను రాజ్యానికి పోతారు, అక్కడ బానిసలుగా ఉంటారు అని నువ్వు చెబుతున్నావే, నువ్వు ఎవరు అని చెప్పి కోపగించుకొని మనషే రాజు రాజు ఆ యెషయా ప్రవక్తను తీసుకువచ్చి ఒక బల్ల మీద పండేసి రంభము తీసుకొని ముక్కలు చేసేసాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఈ యొక్క చరిత్రలో రాయబడింది. యెషయా భక్తులు కానీ యిర్మీయా భక్తులు కానీ చాలా మంది భక్తులు ఏ విధంగా చనిపోయారని చరిత్రలో రాయబడింది. యిర్మీయా భక్తులు అయితే రాళ్ళు తీసి కొట్టి చంపేశారు. ఆయనను యిర్మీయా విలపించే ప్రవక్త, యెషయా ప్రవక్త ప్రవచించిన 100 సంవత్సరాలకు యిర్మీయా ప్రవక్త ప్రవచించడం మొదలు పెట్టాడు. యిర్మీయా ప్రవక్త 40 సంవత్సరాలు ప్రవచించాడు. యెషయా ప్రవక్త 64 సంవత్సరాలు ప్రవచించాడు. ఏదైనా రాజుల చరిత్ర తెలిస్తే ఇవన్నీ మనం చెప్పగలం. రాజుల చరిత్ర అందుకే అది ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలోని ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదుల రాజుల దినములలో వాళ్ళు ఏ రాజు ఏ కాలము ఎంతగా పరిపాలించారు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తేనే మనము యెషయా భక్తుడు ఎన్ని సంవత్సరములు ప్రవచించాడు అని చెప్పగలము. యిర్మీయా భక్తుడు 40 సంవత్సరములు ఆయన కూడా ప్రవచించాడు. అసలు మనం మాటకి అంటున్నాం కానీ 40 సంవత్సరములు యిర్మీయా ప్రవచించాడు. యెషయా 64 సంవత్సరాలు ప్రవచించి 120 సంవత్సరంలో ఆయనను ఆ మనషే రాజు. ఈ 39 అధ్యాయాలలో పాపము దేవుని తీర్పు 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు విమోచన దేవుని మహిమ. ఇక్కడ విమోచన దేవుని మహిమ ఇప్పుడు చదివిన దాంట్లో కనబడుతున్నది. యూదా దేశముల గురించి ప్రవచించాడు ఎవరు? యెషయా. యిర్మీయా యూదా దేశం గురించే ప్రవచించాడు. వారి యొక్క పాపమును దేవుడు అనగా ఏ విధంగా దేవుడు చెప్పమంటాడో అవిదే విధంగా చెప్పాడు. యెషయా భక్తునైతే దేవుడు చెప్పాడు, నీవు ఇదిగో నీ వస్త్రములు తీసివేసి నీ జోలను తీసివేసి నీవు దిగంబరిగా నువ్వు వెళ్ళు, 3 సంవత్సరములు అదే విధంగా ఉండండి ఉన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. మీరు కావాల్సిన యెషయా గ్రంథము 20 యెషయా గ్రంథము ఒకసారి మాట 20 అధ్యాయము 3వ వచనం చదువుతారు ఎవరైనా? అబ్బా ఇద్దరు మైకులు పెట్టుకోవాలండి, నేను చక్కగా రెఫరెన్స్ చదవాలి. 20 అధ్యాయం 3వ వచనం. నాయన 2వ వచనం చదువు. నువ్వు పోయి తీసివేయు. చాలు, మీరు చదువుకోండి. చెప్పండి. జోలు లేవు, అసలు దిగంబరిగా ఆయన నడువు అంటే నడిచాడు. దేవుడు ఏమి చెబితే చేశాడు ప్రవక్త. ఎందుకు తెలుసా? యూదా ప్రజల యొక్క పాపము, ఆ పాపం నుంచి విముక్తులు కావాలని దేవుడు ప్రవక్తను కూడా ఎంతగా వాడుకున్నాడంటే ప్రవక్తలు కూడా దేవుని మాట విన్నారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు యూదా దేశాన్ని గురించి. ఏమంటున్నాడు? ఈ విడువబడిన దాని వరకు మీదట నువ్వు అనపడవు. అంటే ఏంటి? ముందు విడవబడిందా? You are forsaken. You are forsaken. But now no more forsaken. నీవు విడవబడిన దాను, ఇక మీరు నేను విడవబడిన దాని అనపడవు. కానీ ఏమంటా? నీ పేరు హెప్సిబా. అమ్మ, ఇక్కడ ఎవరైనా హెప్సిబా పిల్లలు ఉన్నారు? అటువంటి పేర్లు పెట్టుకున్నారు ధన్యులు. ఇటువంటి పేర్ల అసలు హెప్సిబా పేరు అంటే అర్థం. హెప్సిబా అంటే ఇష్టరాలు. God delight in me అని దేవుడు చెప్తున్నాడు. ఇష్టరాలు. హెప్సిబా అంటే ఇష్టరాలు. బ్యూలా అంటే వివాహిత
పతివ్రత, హోలీ, ఇటువంటి పేర్లు చాలా మంది పెట్టుకుంటారు. వీణా, హెప్సిబా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు ఇక మీదట నీవు విడవబడిన దానివే అన్న పొడవు అంటేనే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. యూదా దేశాన్ని దేవుడు విడిచాడు, విసర్జించాడు. ఎందుకనగా యూదా యొక్క పాపమును బట్టి, యూదా యొక్క దుష్టత్వమును బట్టి దేవుడు ప్రవక్తను పంపించి వారికి ఎన్నో విధాలుగా వాక్యం చెప్పినను దేవుడి తను తిరగగా మెడవంచని ప్రజలు కాబట్టి దేవుడు యూదా దేశాన్ని విసర్జించాడు. కానీ దేవుడు ప్రేమమయుడు కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇక మీద నువ్వు విసర్జింపబడిన దానివి అని అనబడవు. నీ పేరు హెప్సిబా అంటే నువ్వు నాకు ఇస్తున్నాడు. ఇటువంటి దేవుడు అండి కరుణామయుడు. పాపములో కూరుకుపోయినటువంటి యూదా దేశ ప్రజలను దేవుడు మరణ, నువ్వు నాకు ఇష్టము హెప్సిబా, నువ్వు నాకు ఇష్టము అంటున్నాడు. యూదా నీ దేశము అనగా విసర్జింపబడినది, అనగా నీ దేశము పాడైన దేశము అనబడదిక మీదట నీ దేశము ప్యూరా అనగా పరిశుద్ధమైనది, వివాహిత, పతివ్రత అని అర్థం. ప్రభునందు పేమెంట్ వాళ్ళ జాగ్రత్త ఏమండి, హిస్టరీ చెప్తున్నా. 3rd సెంచరీలో 3వ దశాబ్దంలో మిలాన్ అనగా ప్రస్తుతం ఇటలీలో ఉన్నటువంటి ప్రదేశం, ఇటలీ మిలాన్, MILAN, దానికి గవర్నర్ గా అగస్టిన్ ఉన్నాడు. ఎవరమ్మా? అగస్టిన్. 3వ దశాబ్దంలో మిలాన్ అనే దేశంలో అప్పుడంతా రోమా ఆధిపత్యంలో ఉండింది. ఆ యొక్క అగస్టిన్ గవర్నర్ గా ఉన్నాడు. ఈ యొక్క బిషప్ గా అంబ్రోజ్ అనే ఒక అంబ్రోజ్ వచ్చి అగస్టిన్ కన్నా 15 సంవత్సరాలు పెద్దవాడు. ఈ అంబ్రోజ్ యొక్క ఆయన దేవుని వాక్యం బోధించడం చూసి అగస్టిన్ కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువునందు రక్షణ పొంది అంబ్రోజ్ ఒక మాట అడిగాడు. అగస్టిన్ అతను 15 సంవత్సరాలు పెద్దవాడు. అగస్టిన్ ఏమన్నాడంటే, అంబ్రోజ్ గారు, నేను యేసు ప్రభువును అంగీకరించాను కదా, ఈ 66 పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకం నేను ఏమి చదవాలా? వాట్ బుక్ ఐ షుడ్ రీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ గెటింగ్ సాల్వేషన్ అన్నాడు. అంబ్రోజ్ ఏమన్నాడు? యెషయా గ్రంథం చదువు. ఆ మాట నేను చదివినప్పుడు ఏంట్రా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవన్నీ వదిలేసి అంబ్రోజు ఏం చెప్పాడనగా ఆ బిషప్ అగస్టిన్ కు రీడ్ ఐజాయా బుక్. ఇటువంటి గొప్ప సంగతి. యెషయా గ్రంథమును చదువు. మత్తయి, మార్కు, లూకా కాదు. ఎవరైతే కొత్తగా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో నువ్వు యెషయా గ్రంథం చదువు. నిన్న ఎందుకు అనుకున్నా నేను ఆలోచన చేస్తే, యేసు ప్రభు యొక్క జననం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు ఏ విధంగా మరణిస్తాడు, ఏ విధంగా పునరుత్థానము, ఏ విధంగా ఆరోహణము, ఏ విధంగా యేసు ప్రభు తిరిగి రావడము, యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత యేసు ప్రభు 2వ రాకడలో 2వ మట్టికి రావడము, ఇక్కడ స్థాపించడము, ఇవన్నీ యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హోల్ బైబిల్ ఇంక్లూడెడ్ ఇన్ యెషయా. అనగా 66 పుస్తకాలలో ఉన్నటువంటి సమస్తము ఈ యెషయా గ్రంథములో ఇమిడి. యెషయా గ్రంథము చదవని అంబ్రోజు అగస్టిన్ కు చెప్పాడు. ఆయన గవర్నర్ ఆఫ్ దట్ రోమన్ ఎంపైర్. ఇటువంటి పుస్తకం హెప్సిబా. ఇప్పుడు దేవుడు చూడండి, అనగా యెషయా భక్తులతో చెబుతున్నాడు, నీవు విడవబడిన దానిని అనబడవు, అనగా విసర్జింపబడింది ఒకనొకప్పుడు. నువ్వు దొంగ కాదు ఇంకా మీదట. అంటే ఏంటి? ఇంకా మీదట నువ్వు దొంగ అనబడవు రా అంటే ఏంటి? నువ్వు దొంగతనం చేసావు. దేవుడు చెప్తున్నాడు, నీవు విసర్జింపబడిన దానం అనబడవు అంటే ఒకనొకప్పుడు దేవుడు విసర్జించాడు. ఎందుకు విసర్జించాడు?
ప్రభుత్వ ప్రేమించే వాళ్ళ దేవుడు భక్తులను ప్రవక్తలను ఆ యొక్క యూదా దేశానికి యెరూషలేము పంపుతుంటే వాళ్ళు చంపుతూ వాళ్ళు రాళ్ళతో కొడుతూ అవమానపరిచారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదువు. మీరు ఇద్దరు నాయకులు పెట్టుకుని ఎవరన్నా మత్తయి సువార్త 23:37. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ ఎద్దకు పంపు వారిని రాళ్ళతో కొట్టుచున్నదానా, కోడి ఏ విధంగా తన పిల్లల రెక్కల క్రిందికి చేర్చుకున్నాను అదే విధంగా మిమ్మల్ని నేను చేర్చుకున్న కోరికని కానీ మీరు వల్లనగా చదువు. అలాగే నేను మీ పిల్లలకు ఎన్నో మాటలు చేర్చుకున్నామని దేవుడు ఎంతగా అనగా దేవుడు ఆ యెరూషలేమును చూస్తూ దేవుడు ఒకసారి విలపించాడు, ఏడ్చాడు. వారి అనగా యెరూషలేము ఏ విధంగా పాడైపోతుంది, ఏ విధంగా చంపబడతారు అన్ని తెలుసు. ఎందుకనగా వారు దేవుడి దగ్గర తిరగలేదు. దేవుడు చెబుతున్నాడు, యెరూషలేము యెరూషలేము ప్రవక్తలు చంపుతూ నీ ఎద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొడుతూ ఉన్నదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఏ విధంగా చేర్చుకొనను మిమ్మల్ని చేర్చుకున్న కోరేరు కానీ మీరు దేవుడు ఎంత ప్రేమ. ప్రవక్తలు ఇర్మియా ప్రవక్త విలపించే ప్రవక్త. యెషయా భక్తుడైన తర్వాత ఇర్మియా విలపిస్తూ చెప్పాడు, కానీ వినలేదు, మెడవంచని ప్రజలు. దేవుడు ఎందుకు వారిని విసర్జించారు? త్వరగా నేను పాయింట్స్ చెప్తాను. ఇర్మియా గ్రంథం ఫస్ట్ why God forsaken them, that is first reason పాపం. ఏంటమ్మా మొదటి రీజన్ పాపం. ఇర్మియా గ్రంథము 16:11 16:11 ఏ విధంగా ధర్మశాస్త్రం విసర్జించారు. ఇర్మియా గ్రంథము 16:11 నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి నమస్కారం చేయటం బట్టియే కదా నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించి. అమ్మాయి ఇదో బాగా గమనించాలి. వారు నన్ను విసర్జించి అంటున్నాడు దేవుడు. ఎందుకు విసర్జించారు అనగా అన్య దేవతల తగ్గిపోయారు, విగ్రహారాధకులుగా వెళ్ళిపోయారు, దేవుని విసర్జించారు. దేవుని విసర్జించారు కాబట్టి దేవుడు కూడా వాళ్ళు ఏం చేశాడు, విసర్జించాడు. 17 అది పాపం ఏలాంటిదో రాయబడింది. ఇదే సేమ్ ఇర్మియా పక్కకే 17:2 యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రము మనుతో లిఖింపబడినది. చాలు చాలు మరొకసారి యూదా వారి పాపము ఇనుప గంటముతో రాయబడి, తర్వాత వజ్రపు కొనతో వారి హృదయ పలకల మీద. యూదా పాపం అంత ఘోరమే. దేవుడు ఇనుప గంటముతో రాశాడు, వజ్రపు కొనతో లిఖింపబడింది వారి యొక్క పాపం. ఇదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, సెకండ్ చాప్టర్. వారి యొక్క పాపం రాయబడింది 2:22. నువ్వు క్షారంతో కడుకొని విస్తారమైన సబ్బు రాసుకొని నీ దోషము మరకవలే నాకు. ఇది గమనించాలా? నువ్వు ఏమి రాసుకోవాలన్నా క్షారం తెలుసమ్మా. అంటే మేము అప్పుడప్పుడు మా ఇంటిలో బ్లాక్ అవుతుంది, కిచెన్ లో బాత్రూమ్ లో, నేను పోయి క్యాస్టిక్ సోడా చేస్తాను. క్యాస్టిక్ సోడా అంటే అది ఉప్పులాగా ఉంటుంది, అది చేతికి తగ్గుతూనే మంట. ఆ క్యాస్టిక్ సోడా అంటే క్యాస్టిక్ సోడా వేసి ఆ చర్మం ఊడిపోయేటట్టు రుద్దుకున్నా, విస్తారమైన సబ్బు రుద్దుకున్నా, నీ యొక్క దోషము నీ పాపము మరకవలే నాకు. యూదా
పాపముతో మునిగిపోయి విగ్రహారాధకులైపోయారు, దేవుని విసర్జించారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇనుప గడ్డముతో ఈ పాపముని నేను. అంతేకాకుండా రెండవ మాట, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, అనగా బైబిల్ను తీసి పక్కన పడేసి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, 2 Kings 17th chapter 15th verse. నేను డైరెక్ట్ గా చెప్పేసి మీకు చదువుకోకుండా చదవమా. ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. రెండవ రాజుల గ్రంథం 17:15. వారు ఆయన కట్టడలను ఆయన చేసిన నిబంధనలను ఆయన నిర్ణయించిన ధర్మశాస్త్రంలో విసర్జించి ఇది అండర్లైన్ చేస్తున్నారు. వారు దేవుడు వారికి విధించిన ధర్మశాస్త్రమును విసర్జించి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, 5 కాండాలు, ఖండాలు. ఈ 5 ఇస్తే ఈ 5 తీసుకొని చెట్టబుట్టలో పడేశారు. ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని విసర్జించారు దుష్టులు. ఇదే ఇంకొకటి కూడా చదువు. హోషేయ చదువు. హోషేయ అనగా చిన్న ప్రవక్త గ్రంథాల మధ్య హోషేయ 1:2. మనం ఏం చేస్తున్నారు? జనులు ఏం చేశారు? యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. చాలు, దేవుని విసర్జించారు. దేవుని వద్దు, మాకు ధర్మశాస్త్రం వద్దు. ఇర్మీయా గ్రంథం 7:26 చదువు. మీకు రెఫరెన్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఏదైనా వాక్యానుసారంగా ఆధారం ఉండాలి. ఇర్మీయా గ్రంథం 7:26. తమ మెడ వంచగా మనుషుని కఠినపరుచుకొని కాబట్టి నమ్మకం వారిలో తగ్గిపోయింది. అది వారి నోట 7:26 డైరెక్ట్ గా 22 చదువు, 23 చదువు. ఏదనగా ఆ మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనైనను, మీరు నాకు జనులైనను, మీరు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన వార్తలంతటినీ మీరు నడుచుకోండి. అయితే వారు వినకపోయి 25 చివరి నుంచి చదువు. నేను అనుదినము పెండల కడ లేచాను. నేను అనుదినము పెండల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దకు పంపుచు నా మాట వినక ఉన్నారు, చెవి యొక్కకున్నారు. వారు తమ పితరుల కంటే పెందల కడ దేవుడు ప్రవక్తలను పంపుతున్నారు అని మాట వినలేదు. ఎడవంచని ప్రజలు, చాలా కఠినులు. దేవుని మాట వినకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వారు. ఒక మాట మీకు చూపిస్తా. ఆ మాటని చదివినప్పుడు చాలా బాగా అనిపించింది. అనగా దేవుని మందిరాన్ని వారు మూసివేసేసి దేవుని మందిరంలో ఆయన ధర్మశాస్త్రం చదవడం మానేసి అసలు లోపల ఈ యొక్క దక్షిణ వైపున ఉన్నటువంటి ఆ యొక్క దీపమును ఆర్పివేసి, తర్వాత ఉత్తరమున ఉన్నటువంటి ఆ యొక్క బల్లను అనగా రొట్టెల బల్లను రొట్టెలు లేకుండా చేశారు. ధూప వేదికను ధూపము వేయకుండా చేశారు. అటువంటి ప్రజలలో ఉన్నప్పుడు యోషియా రాజుతో వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకుడైన హిల్కీయాను పంపిస్తారు. ఏమని? పోయి మందిరాన్ని బాగు చేయబోయా. హిల్కీయా బాగు చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ధర్మశాస్త్ర గ్రంథ చుట్టదు. రెండవ రాజుల గ్రంథం 22:8 చదివారు. రెండవ రాజుల గ్రంథం
22:8. అంతటా హిల్కియా చాలు. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము దేవాలయంలో దొరికిందంటే పోయినది, పోగొట్టుకున్నారు అనగా చెత్త అంతా తీసుకున్నారు. చెదారం తీసుకున్నప్పుడు ఆ చెత్తలో కనబడింది ఏంటి? ఇటువంటి ప్రజలండి దొరికింది. వెంటనే ఆ యొక్క ప్రధాన యాజకుడైన హిల్కియా ఆ యొక్క శాస్త్రి అయినటువంటి ఆయనకు ఏ పేరు? శాస్త్రి పేరు షాఫాను ఇచ్చారు. షాఫాను తీసుకుని యెషయా ముందర ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే ఆయన గుడ్డలు చెప్పుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, దేవుని మాటలు వినలేదు. దుష్టులు, అటువంటి దుష్టులు దేవుడు ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తల మాటలు వినలేదు. ఎన్ని మాటలు చెప్పినా పెందల కడ లేచి ప్రవక్తలు పంపిస్తున్నా మాట వినలేదు. అసలు ఇర్మియా ప్రవక్త విలపిస్తూ చెప్పాడు. ఆయనను కొండలు వేసి ఒక గుందలో దింపేసి ప్రవక్తను హింసించారు, చంపారు కూడా. మీకు అంటే సిస్టర్స్ కు ఈమె గురించి తెలిసింది. యెహోషాఫాతు ఎంతమంది తెలుసు? యెహోషాఫాతు ఎవరన్నా? అతల్యా యెహోరాము యొక్క కుమార్తె. యెహోషాఫాతు భర్త యెహోయాద యాజకుడు. అందరినీ అతల్యా చంపిస్తున్నప్పుడు అహజ్యా యొక్క కుమారుని యోషియాను 1 సంవత్సరంలోనే దేవాలయంలో తీసుకుపోయి యెహోషాఫాతు 6 సంవత్సరములు పోషించి చాకింది. తర్వాత ఆయనను రాజుగా చేశాడు యెహోయా. కానీ కృతజ్ఞత లేని వాడు ఆ యోషియా రాజు యెహోయాద యొక్క కుమారుడైనటువంటి జకర్యాను దేవాలయంలోని రాళ్లతో ఆయన నిజం చెప్పాడు. అని మీరు ఎందుకు దేవుని ఆజ్ఞను విసర్జిస్తున్నారు అంటే నువ్వు ఈ విధంగా చెప్తావు అని చెప్పి ఆయన ఎవరైతే దేవుని వాక్యము ఉన్నట్టుగా చెప్తారో వారిని చంపేస్తూ వచ్చారు. ఎంత ఘోరం! ప్రభునందు ప్రేమ కావాల. నేను కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం దీనిని మన న్యూ టెస్టిమెంట్ లోకి తెచ్చుకుందాం. అప్లికేషన్ ఇన్ ది న్యూ టెస్టిమెంట్. వి ఆర్ ఇన్ గ్రేస్ టైం. మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. దేవుడు కూడా మనల్ని కొద్ది మందిని నీవు విసర్జింపబడిన వాడవు, కానీ ఇప్పుడు కాదు అంటాడు. ఎవరైతే తాగుడు కలవాడున్నారో, గంజాయి కలవాడున్నారో, దేవునికి అయిష్టమైన బ్రతుకుతున్నారో, పరిశుద్ధత లేదో వారందరూ దేవుని చేత విసర్జింపబడిన వారు. కానీ దేవుడు కరుణామయుడు. దేవుడు రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు, పిలుస్తున్నాడు. ఏ విధంగా అయితే ప్రవక్తలను యూదా ప్రజల దగ్గరికి పోయి వారు దేవుని వాక్యం ప్రకటించారో, ఈ న్యూ టెస్టిమెంట్ కాలంలో, ఈ కృపా కాలంలో ప్రవక్తలనగా దేవుని సేవకులు వచ్చి దేవుని వాక్యము ప్రకటిస్తున్నారు. దేవుని తిరగా అలాగే గ్రంథం 3:7 ఉంది. మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరిగిన. దేవుని తట్టు తిరగాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు యేసు ప్రభు యొక్క రక్తాన్ని కాలరాస్తుంటావు, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కోసమే ఆయన మరణించాడు, ఆయన రక్తము చిందించాడు, ఆయన బాధపడ్డాడు, హింసింపబడ్డాడు, భూమి వేయించుకోబడ్డాడు, పిడిగుద్దులు గుద్దాడు. ఆయన అన్ని సహించాడు. ఎందుకనగా నిన్ను నన్ను రక్షించు. అవును, యూదా ప్రజలకు ప్రవక్తల ద్వారా వాక్యం అందించిన వారు వినలేదు. ఇప్పుడు కూడా ఏ విధంగా అయితే వాళ్ళు ప్రవక్తలు చెప్పినా వినలేదో,
దేవుడు వారిని బానిసలుగా ఎక్కడికి పంపించాడు? బబులోను సామ్రాజ్యానికి. ఎంతగా వారి అవమానం పాలు, ఎంతగా హింసింపబడ్డారు. దేవుడు కరుణామయుడు. రండి రండి అని పిలుస్తున్నాడు. ఈ యొక్క యుగంలో ఎంత మంది అని పరిశుద్ధత లేకుండా ఉన్నారు. పరిశుద్ధత అనేది ఏంటి అంటున్నారు. ఎక్కడ చూసినా కోలింగ్లే, ఎక్కడ చూసినా బ్రాండింగ్ మాటలు అమ్ముతూనే ఉన్నారు. ఎక్కడ మార్పు పోయినా, నేను అనకూడదు సిస్టర్స్ కాబట్టి నన్ను క్షమించాలి. నేను ఈనాటికి పోయినా ఆడపిల్లలు, టీనేజ్ పిల్లలు వీరు బాటలు పట్టుకొని గ్రాస్ మీద కూర్చొని ఎక్కడికి పోతుంది ప్రపంచం? ఎంతగా పాడైపోయింది ప్రపంచం అంటే. దేవుడు చెప్తున్న అన్ని దినాలలో విశ్వాసం ఉండేవారు. నేను వచ్చినప్పుడు విశ్వాసం ఉండేవారు భయంకరంగా ఉంది. మనం ఎంతో ధన్యులం. మరి గుంపులో ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని విశ్వాసం లేకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు, అమ్మా రెండవ రాకడ సమీపంలో ఉంది. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. నువ్వు సంఘముతో ఎత్తబడే గుంపులో ఉన్నావా లేదా పరీక్షించుకో. ఇక్కడ విసర్జించాలి ఏంటి? ధర్మశాస్త్రం. ఇప్పుడు కూడా చాలా మంది ధర్మశాస్త్రాన్ని అంటే బైబిల్ను విసర్జిస్తున్నారు. ఏ విధంగా అనగా, ఎవడైతే 24 hours టైంలో కనీసం 10 నిమిషాలు కూడా బైబిల్ చదవరు, they are called believers. But in God's sight, you are no more a believer. స్ట్రిక్ట్ గా చెప్తున్నారు, మీరు బిలీవర్సే. దేవుడు చెప్తున్నాడు వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఇప్పుడు కూడా ఈ యొక్క కృపాకాలంలో మనము కూడా దీనిని విసర్జిస్తున్నారు. బైబిల్ చదవట్లేదు. ఆదివారం బైబిల్ తిరిగి ఎంతమంది మీరు పరీక్షించుకోనండి. దేవుడు 24 గంటల్లో 3-4 సార్లు అన్నం తింటాం, 3-4 సార్లు కాఫీ తాగుతాం. కానీ ఒక్క 10 నిమిషంలో ఒక 2 కీర్తనలు, ఒక ప్రావర్స్ చదువుతున్నావా? బిలీగ్రామ్ అన్నాడు, if you read Psalms will comfort you, whereas when you read Proverbs will correct your life. నువ్వు కీర్తనలు చదివితే నీకు ఆదరణ దొరుకుతుంది. సామెతలు చదివితే నీ లైఫ్ నువ్వు చదువుతున్నారా? మీరు చదవకుండా ఉంటే మీరు కూడా యూదా ప్రజలు ఏ విధంగా ఈ ధర్మశాస్త్రాన్ని విసర్జించారో మీరు విసర్జించారు. మీరు ప్రార్థన జీవితం లేకపోతే మీరు కూడా విసర్జించినట్టు. దేవుడు మార్క్స్ వార్త కూడా 35 మాట్లాడితే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇంకా పెద్దలక్కడే ఆయన ఎవరు యేసు ప్రభు లేచి అరణ్య ప్రదేశములకు ఒంటరిగా వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? ఏకాంతంగా. 1 పేతురు పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగు జాడలో నడుచుకొనవాలని మీకు ఆయన మాదిరి. ఇది తోక ఫిలప్ చేయి మాదిరి. కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. టైం అయింది కాబట్టి నేను ముగిస్తాను. అలాంటి సార్లు కంటిన్యూ చేస్తాను. హెప్సిబా, నువ్వు విడవబడతాను అన్నావు. నువ్వు హెప్సిబా, నువ్వు నాకు ఇష్టరాలు. అమ్మా, ఇక్కడ ఎవరైనా విడవబడింటే, మీరు మీ పాపం ద్వారా దేవుని చేత విసర్జింపబడింటే, దేవుడు పిలుస్తున్నాడు. యు ఆర్ నో మోర్ ఫర్సాకెన్. ఐ లవ్ యు. ఐ విల్ డిలైట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని తట్టు తిరుగు. నువ్వు దేవుని తట్టు తిరుగుతే చాలు. దేవుడు నిన్ను హత్తుకుంటాడు. నిన్ను హెప్సిబా అంటాడు. ఏమంటాడమ్మా? అంటే అంటే పవిత్రురాలు, తర్వాత వివాహితాన్ని. ఈ భూమి అనగా ఆ యొక్క యెరూషలేము దున్నబడింది, అన్య జాతి చేత రక్తముతో ఒడిగింది. అటువంటిది ఇక మీదట నో మోర్ నేమ్ విల్ బి బిలాంగ్. అటువంటి ధన్యత లేక మనం రావాలి. నేను ఎందుకనగా ఇంకా మరి
గిరియన్స్ వాళ్ళు ఉన్నారు, వారికి కూడా మరి సమయంలో మీరందరూ మరి గిరియన్స్ ఏమైనా 50 రూపీస్ ఇచ్చిన గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి మీరు ఏమిస్తారో అది ఇవ్వచ్చు. కాబట్టి నేను కూడా ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఇస్తాను. సంఘం తరపు నుంచి కూడా కొంచెం ఇస్తున్నాను. నేను అనొచ్చు లేదా సంఘం తరపు నుంచి ఇవ్వచ్చు కదా. కాబట్టి నేను శామన్ మాట్లాడుతున్నాను, సంఘం తరపు నుంచి కూడా సంథింగ్. సో ఎవరైతే ఇవ్వచ్చు, ఎందుకంటే అంత్య దినాలలో ఉన్నాం. డబ్బు బ్యాంకులు వేసుకుంటే ఏమి జరుగుతుంది రాష్ట్రం. కాబట్టి దయచేసి ఇవ్వవలసిన వారు దేవుడు అది వాక్యం భరించాలి. మధు ఉపస్థితం కూడా మా ప్రేమ తండ్రి, మీ పుట్టిన దినంలో కాలంలో ఆరాధనలో పాల్గొన్న తిరిగి నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు రాసిన ద్వారా ఇష్ట గ్రంథము 24వ అధ్యాయం ఆయన 4వ వచనం ద్వారా మాట్లాడే విధానం పెట్టుకున్నారు. ప్రజలు ఏ విధంగా ధర్మశాస్త్రం విసర్జించున్నారో, ఆయన ఏ విధంగా ప్రవక్తలను దూషించున్నారో, ఏ విధంగా ప్రవక్తలు చంపివేస్తున్నారో, ఏ విధంగా మీ వాక్యంకు దూరంగా ఉన్నారో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటాను పెట్టుకున్నారు. ఈనాడు సభలో కూడా ప్రభావ మీ వాక్యాలు పనిచేయడం పెడుతూ వాక్యాన్ని స్వీకరించుకుంటూ ప్రభావ విలాసమైన జీవితం జీవిస్తున్నారు. అయినా దినములు చెడ్డవి, సమయం కూడా సద్వినియోగపరచుకోవచ్చు. మునుపటి అజ్ఞానులుగా జ్ఞానులుగా ప్రవర్తించడానికి ప్రభావ ఇంకా మీ వాక్యాన్ని ఎవరైతే ప్రభావం వేసుకోకుండా, ఎవరైతే తన హృదయంలో అనుసరించుకోకుండా వాక్యాన్ని జీవితం జీవించుకుంటూ జీవిస్తున్నారో ఆయన సరిదిద్దుకోవాల్సిన ప్రభావం వాక్యం మీ దీనదాసును బలపరచండి, స్థిరపరచండి. బలమైన సాధనంగానే ఆత్మను మీ రాజ్యంలో చేర్చడానికి ప్రభావం క్షేమంగా చేర్చి మరలా కలుసుకునే ఫలితం మీ ప్రభావం మీ కాపులను అనుగ్రహించమని, వారు పురుగులన్నింటిలో అధ్యక్షత వహించమని సమస్త ఘనత వైభవ ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకందరికీ చిన్న ప్రకటన. నేను నెక్స్ట్ వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ లేదు, నడిపిస్తారు. కానీ నేను ఊళ్ళో 1 వీక్ లేదు. దయచేసి నాకు చూడండి. మరి శశికాంత్ బ్రదర్ ఈ రోజు ఇంటర్వ్యూ పెట్టారు. అసలు దేవుని వాక్యాన్ని అందించుకుంటూ వెళ్ళారు.